హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఈ వీడియోలో నేను పెట్టుకున్న ఈ నెక్ చైన్ అనేది చూడండి. ఈ చైన్ అనేది చాలా స్టైలిష్‌గా, చాలా సింపుల్‌గా, చాలా క్లాసీగా ఉంది కదా! అయితే మనం ఎప్పుడైనా డిజైనర్ శారీస్ కట్టుకున్నప్పుడు ఇలాంటి సింపుల్‌గా ఉండే చైన్స్ గనక మనం పెట్టుకున్నామంటే మనం చూడ్డానికి చాలా స్టైలిష్‌గా, చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాము. అయితే ఇక్కడ నేను పెట్టుకొని చూపిస్తున్న ఈ నెక్ చైన్ అయితే ఒక క్లయింట్ కోసం తీసుకున్నాను. ఈ చైన్ ఒకటే కాదు, ఇలా సింపుల్‌గా, స్టైల్‌గా ఉండే చాలా జ్యువెలరీ అయితే తీసుకున్నాను. ఇవన్నీ అయితే ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. జనరల్‌గా ఏంటి అంటే, నేను శారీస్ పంపించే క్లయింట్స్‌కి నేను జ్యువెలరీ గూడా కొన్నైతే సెలెక్ట్ చేసి పంపిస్తూ ఉంటాను. నేనైతే షాపింగ్‌కెళ్తాను. ఎళ్లి నాకు నచ్చినియి సెలెక్టెడ్‌గా ఉండే కొన్ని ఐటెమ్స్ మాత్రమే నేను వాళ్ళకి పంపిస్తాననమాట. అయితే అందులో వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటారు. ఆ విధంగా ఎళ్లి తీసుకొచ్చిన కొన్ని జ్యువెలరీ అయితే ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను. అందులో ఫస్ట్ నేను పెట్టుకున్నాను గదా! ఇప్పుడు ప్రెజెంట్ నెక్‌కి పెట్టుకున్న ఈ నెక్ చైన్ అనమాట. ఇదైతే నాకు చాలా సూపర్‌గా నచ్చింది. చాలా సింపుల్‌గా, చాలా ఎలిగెంట్‌గా అనిపిచ్చింది. చాలా స్టైలిష్‌గా గూడా అనిపిచ్చిందనమాట. మనం డిజైనర్ శారీస్ కట్టుకున్నప్పుడైతే ఈ చైన్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇప్పుడు నేను కట్టుకున్నది గూడా డిజైనర్ శారీయే. చూడండి దాని లుక్ అనేది ఎంత సింపుల్‌గా, ఎంత ఎలిగెంట్‌గా, చాలా స్టైలిష్‌గా ఉంది కదా! నేను తీసుకున్న జ్యువెలరీ ఐటెమ్స్ అన్నీ చూపియడానికంటే ముందుగా కొత్త వాళ్ళెవరైనా గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్‌లో అయితే శారీస్, జ్యువెలరీకి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. సో, ఇప్పుడైతే జ్యువెలరీ ఐటెమ్స్ అన్నీ చూసేద్దాము. అంతకంటే ముందుగా వీటికి ప్రైస్ అన్నీ కూడా చాలా అంటే చాలా చాలా తక్కువే. చూడ్డానికేమో చాలా గ్రాండ్‌గా, రిచ్‌గా ఉంటాయి. అంటే మనం బాగా ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటే ఎంత గ్రాండ్‌గా, రిచ్‌గా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. కానీ ప్రైస్ మాత్రం చాలా అంటే చాలా చాలా తక్కువ. నేను ప్రైజెస్ కూడా చెప్తాను. మొత్తం ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. జ్యువెలరీ అన్నిట్లోకి ఫస్ట్‌దైతే ఇదనమాట. ఈ బీడ్స్ చైను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి గ్రీన్ కలర్ పర్ల్స్‌తో వస్తుందనమాట. అలాగే క్రీమ్ కలర్ పర్ల్స్ వాటికి మధ్యలో ఒక గోల్డ్ కలర్ గుండొస్తుంది. సో, ఇవన్నీ మనకి ప్రీమియం క్వాలిటీ. మనకి ఎన్ని రోజులు వాడినా కూడా కలర్ అయితే పోదు. ప్రైస్ అయితే చాలా తక్కువ. మనకి ఈటిలో కలర్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట. నేను అవి కూడా చూపిస్తానిప్పుడు. అయితే దానికంటే ముందుగా ఇదొకసారి మనం పెట్టుకొని చూద్దాము. ఇది పెట్టుకున్న తర్వాత మనకి లుక్ అనేది ఎంత గ్రాండ్‌గా ఉంది ఏంటనేదైతే చూద్దాం ఇప్పుడు. ఇది మన నెక్‌కి పెట్టుకున్న తర్వాత చూడండి, మన ఫేస్ లుక్ అనేదే ఆటోమేటిక్‌గా మారిపోయింది. చాలా సింపుల్‌గా, చాలా అఫీషియల్‌గా, గ్రాండ్‌గా ఉంది కదా! చైన్స్ అయితే చాలా సూపర్‌గా ఉన్నాయి. చాలా మంది దగ్గర ఉంటున్నాయి ఈ మధ్య. నేను చూసాను చాలా మంది దగ్గర కూడా ఉంటున్నాయి. రెగ్యులర్‌గా ఎక్కువ వాడుతున్నారు. చూడండి అసలు ఎంత గ్రాండ్‌గా ఉందో. ఈ ఒక్క చైన్ చాలన్నమాట. మనం ఏదైనా సింపుల్ అకేషన్స్‌కెళ్ళేటప్పుడు ఇదొకటి పెట్టుకుంటే సరిపోతుంది. పెద్ద పెద్ద హెవీగా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి జ్యువెలరీస్ అన్నీ ఎలా ఉంటాయంటే చూడ్డానికి చాలా సింపుల్‌గా, చాలా క్లాస్‌గా, చాలా అఫీషియల్‌గా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట ఇలాంటి చైన్స్ అన్నీ కూడా. సో, వీటిల్లో ఇప్పుడు మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను చూపిస్తాను ఒకసారి చూడండి. అందులో మీకేదైనా గనక కావాలి అంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ అయితే ఇస్తాను. సో, ఆ వాట్సాప్ నంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మిగతావి వీటిలో కలర్ ఆప్షన్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే మనకి గ్రీన్ కలరు బీడ్సు, ఆ గ్రీన్ కలర్ బీడ్స్ ప్లేస్‌లో మనకి బీడ్స్ కలర్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే బీడ్స్ షేప్ కూడా మారుతూ ఉంటుందన్నమాట. కొన్ని స్క్వేర్ లాగా, కొన్ని ఓవెల్ లాగా అలా వస్తాయి. కొన్ని రౌండ్ లాగా అలా వస్తాయన్నమాట. మిగతా అన్ని వైట్ పోల్స్ మధ్యలో గోల్డ్ గుండ్లు ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజే వస్తాయి. మనకి ఇవన్నీ కూడా చాలా సింపుల్‌గా, అఫీషియల్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి. సో, వీటిల్లో ఏది కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ బ్లాక్‌దైతే నాకు చాలా నచ్చింది. చాలా సూపర్‌గా ఉంది కదా! అయితే ఇవన్నీ నేను వాళ్ళకి పంపించాను. వాళ్ళు మాత్రం ఈ గ్రీన్‌దనేది ఫైనల్ చేశారనమాట. సో, అందుకని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. సో, మీకు కూడా ఇలాంటి జ్యువెలరీస్ ఏదైనా కావాలంటే మీరు నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చనమాట. మీకు జ్యువెలరీయే కాదు శారీసు లేకపోతే మీకేదైనా సెలెక్టెడ్‌గా జ్యువెలరీస్ ఎక్కడన్నా చూసి వాటిని చేసి ఇవ్వాలన్నా కూడా నేను చేసి పంపిస్తాను. నేను తీసుకొచ్చే దగ్గరైతే ప్రైజెస్ అన్నీ చాలా అంటే చాలా చాలా తక్కువుంటాయనమాట. ఎక్కువైతే ఏముండవు. బయటతో పోల్చుకుంటే చాలా తక్కువుంటుంది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అనేది చూపిస్తాను. ఇది గూడా వాళ్ళ కోసమే. ఇవి చాలా అఫీషియల్‌గా, చాలా స్టైలిష్‌గా, చాలా రిచ్‌గా ఉన్నాయి. అసలు వీటి కాస్ట్ కూడా ఎక్కువే అనమాట. మనకి ఈ బ్లాక్ స్టోన్ అయితే ప్రీమియం క్వాలిటీ వస్తుంది.
ఈ బ్లాక్ ఇయర్ రింగ్స్ అయితే మనకు బాలీవుడ్‌లో ఉండే సెలబ్రిటీస్ పెట్టుకుంటారు గదా! సో, ఆ టైప్‌లో ఉన్నాయన్నమాట. నాకు చూడంగానే బాగా నచ్చేసాయి. సో, వాళ్ళు గూడా లైక్ చేస్తారేమో అని చెప్పేసి నేను పిక్ తీసి పంపించాను. వాళ్ళకైతే నచ్చాయి. ఇంక వెంటనే తీసేసుకున్నాననమాట. మనకి పైన, కింద బ్లాక్ కలర్ వస్తుంది. మధ్యలో డైమండ్ ఫినిషింగ్‌లో ఉండేలాగా 2 స్టోన్స్ అయితే వస్తాయన్నమాట. చూడ్డానికి చాలా చాలా డీసెంట్‌గా, చాలా అఫీషియల్‌గా, చాలా రిచ్‌గా ఉన్నాయి. చూస్తేనే మీకు ఆ బ్లాక్ స్టోన్‌ది క్వాలిటీ అనేది అర్థమవుతుంది గదా! చాలా చాలా సూపర్‌గా ఉన్నాయి. అసలు పెట్టుకుంటే కూడా చాలా నీట్‌గా, చాలా స్టైలిష్‌గా చాలా బాగున్నాయన్నమాట. సో, వీటి కాస్ట్ రూ. 1000 అసలు. నేనైతే నమ్మలేదు. కానీ వాటిని చూస్తే అర్థమైపోతుంది. చాలా బాగున్నాయి కదా! అని చెప్పేసి. సో, నెక్స్ట్ అయితే ఇవి తీసుకున్నాను. ఇంకొక సెట్ వాళ్ళ కోసమే. ఇవైతే మనకి స్టడ్స్ అనమాట. మధ్యలోది మనకి ముత్యము, రియల్ ముత్యము ఎలా అయితే షైనింగ్ ఉంటదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సైడ్ మొత్తం మనకి సీజెడ్ స్టోన్స్ తోటి డైమండ్ ఫినిషింగ్ అనేది అయ్యుంటుందనమాట. చాలా చాలా డీసెంట్‌గా, చాలా నీట్‌గా, చాలా అఫీషియల్‌గా ఉన్నాయి. సో, ఇవి గూడా నాకు నచ్చి నేను వాళ్ళకి ఫోటో పంపించాను. వాళ్ళు గూడా ఓకే చేసేసారు. చేసి బ్లాక్‌కి ఇవి 2 తీసుకున్నారనమాట. సో, ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇవైతే సూపర్‌గా ఉన్నాయన్నమాట. ఎవరికైనా సెట్ అయిపోతాయి. ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా, అమ్మమ్మలకైనా ఎవరికైనా కూడా సెట్ అయిపోతాయన్నమాట. చాలా అఫీషియల్‌గా, చాలా డీసెంట్‌గా ఉంటాయి ఇవన్నీ పెట్టుకుంటే. వీటి కాస్ట్ కూడా మనకి రూ. 550 పడ్డాయి. చూడ్డానికైతే మాత్రం చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఆ మధ్యలో వైట్ కుందన్ ఉంటుంది కదా! సో, అదైతే ప్రీమియం క్వాలిటీ. మనకు రియల్ ముత్యం ఎలా అయితే మెరుస్తూ ఉంటుందో, ఎంత షైనింగ్ అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందనమాట. చాలా చాలా సూపర్‌గా ఉంటాయి. జనరల్‌గా ఫారిన్‌లో ఉండే వాళ్ళందరూ ఇలాంటివే లైక్ చేస్తూ ఉంటారు కదా! సో, నేను అందుకని చెప్పేసి వాళ్ళకి నచ్చేలాగా కొన్ని ఫోటోస్ అయితే పంపిస్తాను. వాళ్ళు ఓకే చేస్తే నేను అవి తీసేసుకుంటాను. నెక్స్ట్‌దైతే ఇది బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఇది నాకు నెక్లెస్ లాగా అనిపిచ్చింది. మనకి కింద డాలర్ అంతా సీజెడ్ స్టోన్స్ తోటి విక్టోరియం ఫినిషింగ్‌లో వస్తాయి. పైనంతా మనకి బ్లూ కలర్ 2 స్టోన్స్, అలాగే మధ్యలో గోల్డ్ కలర్ గుండు వస్తుందనమాట. మనకి పైనంతా బ్లాక్ కలర్ బీడ్స్ ఉంటాయి. ఇది నాకు ఎలా అనిపిచ్చిందంటే ఒక చిన్న సైజ్ నెక్లెస్ లాగా అనిపిచ్చింది. బ్లాక్ బీడ్స్ విత్ నెక్లెస్ లాగా అనిపిచ్చింది. చూడంగానే ఎందుకో డిఫరెంట్‌గా అనిపిచ్చి నేను తీసుకున్నాను. పెట్టుకుంటే కూడా చూడండి ఎలా డిఫరెంట్‌గా ఉందో. చాలా సింపుల్‌గా ఉంది కదా! చూడ్డానికి మనకి బ్లాక్ బీడ్స్ లాగా, కొంచెం నెక్లెస్ లాగా, కొంచెం పొడుగ్గా అలా ఎందుకో అలా డిఫరెంట్‌గా అనిపిచ్చేసి తీసుకున్నాననమాట. ఎలా ఉందో ఇదైతే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. బావుందని అనుకుంటున్నాను. ఒకవేళ దాని లుక్ అనేది బావుందా లేదా అనేదైతే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేసైతే చెప్పండి. అయితే ఈ బ్లాక్ చైన్ అయితే నా కోసం తీసుకున్నాను. వాళ్ళ కోసమయితే కాదిది. నాకే బాగా నచ్చింది. అందుకని నేనే ఉంచేసుకుందాం కదా అన్నట్టు వాళ్ళకి తీసుకుంటూ వాళ్ళతో పాటు నేను గూడా తీసుకున్నాననమాట. అదే చెప్తున్నాను. ఇది నాకు సెట్ అయిందా లేదా? లేకపోతే అసలు చైన్ ఎలా ఉంది? ఏంటి? అనేది మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. బావుందా లేదా అనేదైతే మాత్రం. అయితే దీని కాస్ట్ గూడా 500 లోపే ఉంది. ఎక్కువ కాస్ట్ ఏమీ కాదు. కానీ చూడ్డానికి మాత్రం చాలా రిచ్‌గా ఉంది కదా అన్నట్టు తీసుకున్నాననమాట. సో, దీంతో పాటు ఇంకొకటి గూడా తీసుకున్నాను. అది గూడా చూపిస్తానిప్పుడు. నెక్స్ట్‌దైతే ఇదే. అయితే దీని గురించి నేను ఫస్ట్‌లోనే చెప్పేసాను. ఇంకొక విషయం చెప్పాలి దీని గురించి. అదేంటి అంటే, మనకిక్కడ మధ్యలో అవి పూసలొచ్చాయి గదా! సో, వాటి ప్లేస్‌లో మనకి వేరేగా మార్చుకొని పెట్టుకోవచ్చు. అంటే కలర్ పూసలైనా పెట్టుకోవచ్చు. మల్టీ పర్పస్ లాగా యూజ్ అయ్యేలాగా మల్టీ కలర్స్ బీడ్స్ అనేవి ఉంటాయన్నమాట. అవైనా పెట్టుకోవచ్చు. మనం గ్రీన్ అయినా, రెడ్ అయినా ఏదైనా గూడా పెట్టుకొని మనం కస్టమైజేషన్ అనేది చేపించుకోవచ్చనమాట. సో, ఇలాంటి చైన్స్ వేరే కలరు పూసలతోటి ఏదైనా మీకు గనక కావాలి అంటే, మీరు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. లేకపోతే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సేమ్ ఇదేలాగా చైన్ తోటి మధ్యలో మనకి ఆ పూసలు మాత్రం కలర్ మార్చైతే మనం కస్టమైజేషన్ చేసైతే ఇస్తాము. సో, మీకు గనుక కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ అయినా చేయండి. లేకపోతే నన్ను వాట్సాప్‌లో కాంటాక్ట్ అయినా అవ్వండి. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియోలో చూపించిన జ్యువెలరీ అంతా ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరికైనా గనక శారీస్ గానీ, ఇలాంటి జ్యువెలరీస్ గానీ ఏదన్నా కావాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నన్ను పర్సనల్‌గా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే ఈ వీడియో కింద కామెంట్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాననమాట. సో, ఒకసారి మన ఛానల్‌లోకెళ్ళి చూడండి. వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి. సో, నేను కొత్తగా ఏదైనా చూపించి మీకేదైనా కావాలి అంటే మీరు
ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చనమాట. సో, ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ వీడియో కొంచెం ఫుల్ చూడండి. అలా కొంచెం చూసి మధ్యలో అయితే వదిలేయొద్దు. అలా వదిలేస్తే వీడియోస్ అనేది బూస్ట్ అవ్వట్లేదనమాట. చూసే వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే అట్‌లీస్ట్ ఒక 2, 3 మినిట్స్ అన్నా చూడండి. అంటే ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ వీడియో పెట్టినప్పుడు జస్ట్ అట్‌లీస్ట్ ఒక 2, 3 మినిట్స్ అన్నా వీడియో అనేది చూడండి. అప్పుడే నా వీడియోస్ అనేది కొంచెం బూస్ట్ అవుతాయన్నమాట. సో, నేను చేసేదానికి గూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే చూస్తూ ఉంటేనే కదా నాకు ఇంకా చూస్తున్నారు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. చూడకపోతే ఎవరు చూడట్లేదు గదా అన్న ఇదితోటి నాకు ఏమి చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదన్నమాట. సో, ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ మాత్రమే.